జై గురుదత్త. అందరికీ స్వశక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మానవుల్లో ఉండే భయాన్ని తొలగించే అతి ముఖ్యమైన విషయాన్ని మనం చర్చించుకునే విషయం, సాధన ద్వారాగా మనం ఎన్నో అవరోధాన్ని దాటించే శక్తి ఏదైతే ఉందో అది గురు మహాశక్తి. ఆ శక్తి గురించి మనం చర్చించుకునే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఈరోజు భయం అనేది మానవ జన్మకి కాకుండా అన్ని జీవరాశులకి కూడా 84 లక్షల జీవరాశులకి భయం ఎప్పుడూ ఉంది. ప్రతి జీవరాశి భయంతో వేటకెళ్ళి తన ఆహారం తెచ్చుకుంటూ కూడా ఇంకొక జంతువు ఏదైనా దాడి చేస్తుందేమో భయం ప్రతిదానికి ఉంది. కానీ మానవ జాతికి మాత్రం అది ఉత్తమమైన స్థితిని పొంది కొంచెం మనమే తిరిగి దాడి చేసేలా మానవుని యొక్క ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మనకు అవసరం లేని వాటిని కూడా దాడి చేసి మన సంపాదన కాకుండా ఇంకా ఉత్తమమైన ఎక్కువ సంపాదన సంపాదించుకోవాలని, లేదంటే కోట్ల కొలది దాచుకోవాలని మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఈశ్వరుడి దృష్టిలో ప్రతి ఒక్కరికి కూడా సమానమైన స్థితి అందరికీ ఇస్తాడు. అంటే రాతిలో ఉన్న కప్పకు కూడా ఆహారం ఇస్తాడని మనం పురాణాల్లో చదవడం జరిగింది. కాబట్టి పరమేశ్వరుడు వేసిన విత్తనానికి నారు పోసినవాడు నీరు పోయిరా అన్నట్టు ప్రతి ఒక్కరికి ఏం కావాలన్నీ ఇచ్చే ఉంచాడు. మనమే దానికి ఇంకా అతీతంగా ఏం కావాలని అత్య ఆశతో మనం ముందుకెళ్ళి మనం కావాల్సిన దాన్ని వదులుకొని అవసరం లేని దానికోసం పరిగెట్టి జంతువు కన్నా హీనంగా నష్టపోతున్నాడు మానవుడు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ప్రకారంగా మానవుడికి కర్మ అనేది ఒకటి వెంటాడుతూ ఉంటుంది. జీవరాశికి కర్మ ఉండదు. ఆకలి దప్పికలతో ఆకలితో వేసే ఆ యొక్క దాడి. కానీ మానవుడికి అలా కాదు. తనకున్న వనరుల్ని సక్రమంగా వినియోగించుకోకుండా తన పిల్లలు బాగుండాలనుకుని ఇంకొకల పిల్లల్ని వాళ్ళ దగ్గర కూడిని లాక్కునే స్థితిలో ఉంటాడు. అంటే మోసం చేయడం, ఎలాగోలాగా ఎదటి వాళ్ళ దగ్గర ఆస్తి లేదంటే వాళ్ళ యొక్క భూములు కానీ వాళ్ళ యొక్క ధనాన్ని కానీ ఎలాగోలాగా దోచుకుని తను పిల్లలో తాను బాగుండాలని కోరుకునే స్థితి ఏదైతే ఉందో అది కర్మ, ప్రారంధం. అంటే ప్రారంధం వేరు, కర్మ వేరు కాదు. ఈ ప్రారంధంలో ఉంటూ కూడా చేసే ఆలోచన. అందుకే ఈ కర్మలు ఎవరిని వదలవు. నేను చూస్తున్న పరిధిలో చాలామంది కొన్ని ఆస్తులు కొందరికి కట్టబెట్టిన తర్వాత కూడా ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికో ఇష్టమైన వాళ్ళకి కొంచెం లోకుగా అంటే ఏమీ చేయలేని వాళ్ళని బాధలు పెట్టి ఈ ఆస్తిని వాళ్ళకి కట్టబెట్టిన తర్వాత వాళ్ళు బాగుండొచ్చు, కానీ వీళ్ళు మాత్రం పతనం అయిపోయిన స్థితిలో ఎంతోమంది ఉన్నారు. దానికి కారణం ఎవరు అంటే నీవు ఇంకొకరు మెప్పు పొందాలని నీవు నీది కాంది కూడా ఇంకొకరికి దోసి పెట్టడం కానీ ఇంకొకరికి దోసుకునే దారి చూపించడం కానీ చేయడమే ఆ కర్మకి నిన్ను వెంటాడే కర్మ. అది మామూలుది కాదు. కాబట్టి ఈరోజు అది తీసుకున్న నేను సుఖంగా నా పిల్లలతో ఉన్నా తర్వాత మాత్రం అది ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి సాధకుడు అనేవాడు ఒక గురువుని పట్టుకుని సాధన చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ కర్మ జోలికి వెళ్లకుండా తన పని తను చేసుకుంటూ సమాజంలో హ్యాపీగా అందరితోటి గౌరవ మర్యాదలతో ఎవరైతే పోతున్నారో వాళ్ళందరికీ కర్మ అంటుకోదు. తను వచ్చిన జన్మ సార్థకం చేసుకుని ముందుకెళ్ళడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఇప్పుడు భయాందోళనలో ప్రతి ఒక్కరిలోనూ
తప్పు మార్గంలో వెళ్ళి సంపాదించింది ఏదైనా సరే ఎప్పుడూ అది భయానికి దారితీసే మార్గం. మానవ జన్మ ఉత్తమమైనదని తెలుసుకున్నా మనం ఈ స్థితికి రాకుండా మంచి మార్గంలో మంచి జన్మ, ఉత్తమ జన్మ వచ్చే స్థితికి వెళ్ళాలంటే గురువు అనే ఒక పదాన్ని, గురువుని పట్టుకుని ఆ మార్గం తీసుకుని ఎవరైతే వెళ్తారో వాళ్ళకి గత జన్మలో కొన్ని కర్మలు చేసినా ఆ పాపకర్మలు కూడా కరిగిపోతాయని హిమాలయ గురువులు, మా గురువులు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రశాంతత కావాలనుకున్నప్పుడు మనం అన్నట్లు వెళ్ళకుండా మనం చేసుకుంటూ ముందుకెళ్తే అంత ప్రశాంతతే ఉంటుంది ప్రతి మానవుడికి కూడా. అటువంటి ప్రశాంతత కోరుకునే స్థితిని ఎవరైతే అందించగలుగుతారో అటువంటి గురువులు కూడా మనకి ఎంతోమంది ఈ లోకం మీద చాలామంది ఉన్నారు. కాబట్టి గురువుల్నే నమ్మాలా అంటే గురువుల్లో కూడా స్వార్థం అనే స్థితి ఏదైతే ఉందో అది గమనించడం తెలియక మనం కూడా ఆ గురువుల వెంట పడి తర్వాత తెలుసుకుని ఇబ్బంది పడి కంటే ముందే మనం ఈ శాస్త్ర ప్రకారంగా ఎవరైతే నడుస్తున్నారో అటువంటి గురువుని పట్టుకుని ముందుకెళ్తే మనకు కూడా ఆ గురువు చేసే కర్మలు అంటుకోకుండా గురువు చేసే సత్ఫలితాలను మనం పొందగలిగే స్థితి ఏదైతే ఉందో అది పొందగలుగుతాం. భయం అనే దాన్ని భయరహితం చేసేది ఏదైతే ఉందో అది మంత్రం ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే ఆ భయాన్ని తీసి మనల్ని ఆ భయం నుంచి బయటికి తీసి మనల్ని ఒక భయాన్ని ఛేదించే, అంటే దాని యొక్క పద్మవ్యూహం నుంచి బయటికి ఎలా అయితే రాగలిగే శక్తి అర్జునుడికి ఎలా తెలుసో అలా నీకు ఆ భయం నుంచి ఈ లోకంలో ఉండే అన్ని శక్తుల నుంచి కూడా బయటపడగలిగే శక్తి ఒక గురు మహామంత్రానికే ఉంది. అటువంటి మహామంత్రాన్ని ఎవరైతే ఉపదేశం తీసుకుని ఆనందంతో ప్రతిరోజు చేస్తారో వారికి మొదట ముందు మనకు ఉండే కొన్ని గత కర్మల వాసనలు ఉంటాయి కాబట్టి వాటిని తొలగించుకుంటూ కొంతకాలానికి మనమే వీరుడిగా, అంటే ఒక శక్తివంతంగా తయారయ్యే శక్తి ఏదైతే ఉందో అలా తయారవుతాడు మానవుడు. అటువంటి శక్తిని సంపాదించగలిగే శక్తి ఎవరి దగ్గర ఉందంటే ఒక సాధకుడి దగ్గర ఉంది. ఆ సాధకుడినే గురు మహామంత్రం తీసుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ శక్తిని సాధించగలుగుతారు. అందుకు ప్రశాంతత జీవన విధానం పొందాలి అనుకుంటే స్వశక్తి సాధన తెలుసుకుని ఆనందాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తే మా శిష్యులు మేము ఎంత ఆనందంగా ఉన్నామో అలాగే మీరందరూ కూడా ప్రశాంతత ఆనందం పొందగలుగుతారు. ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా మరింత మందికి ఆనందాన్ని పంచాలని కోరుకోవడం కోసమే ఈ వీడియోలని చేయడం. మేము చిన్నగా మాట్లాడే విధానం మాకు కొత్తదనం ఇచ్చిన మీరందరూ కూడా ప్రోత్సహిస్తారని కోరుకుంటూ జై గురుదత్త.